మీరు నిజం చెప్పండి, అప్పుడు ఎలా పోయారు? ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు ఓట్లు వేయించాలంట, చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు చేయాలంట. ఇప్పుడు బాగా చెప్పారు సార్. ఎందుకు చేస్తామండి? మేము ఏ పార్టీలో ఉన్నా నిజాయితీగా పనిచేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం. ఎలాగంటే వైసీపీలో ఉన్నప్పుడు చాలా కష్టపడి పనిచేశాను నేను. శేఖర్ రెడ్డి గారు కూడా వారించేవారు, ఎందుకు ఇంత కష్టపడతావు నువ్వని. కానీ కష్టపడటం నా నైజం సార్. అందుకే నేను మనకిచ్చిన పని ఏదైనా సరే నిజాయితీగా పనిచేయాలి, నిజాయితీగా ఉండాలి. అక్కడ నిజాయితీగా పనిచేశాను కాబట్టి ఇక్కడ చంద్రబాబు గారు గుర్తించారు నన్ను, కాబట్టి ఈ పోస్ట్ ఇచ్చారు. నాకు తెలియని కూడా తెలియదండి, తెలియకుండా నిర్ణయించారు. కానీ నాకు ఈ పోస్ట్ రావాలని, ఈ పదవి ఇవ్వాలని కోరింది ఎవరంటే గౌరవనీయులైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గారు. థ్యాంక్ యూ సార్. మీరు అందుబాటులో లేరు మాకు, కానీ మీరు మళ్ళీ వస్తారు. నాకు మాట ఇచ్చారు మీరు వస్తారని, అందరం కలిసి పనిచేస్తామని మనం నిర్ణయించుకున్నాం. అదే మెసేజ్ నేను ఇప్పుడు అందిస్తున్నాను. కాబట్టి శాంతమ్మకు ఒక పోస్ట్ కావాలి. నేను అడిగింది ఒకటే, ఒక మైక్ నాకు కావాలి. నేను చాలా అన్యాయం అయిపోయినా అన్నయ్య అందరికీ చెప్తున్నా, నాకు జరిగిన అన్యాయం నా గుండెలోనే ఉంది. నాకు జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారనుకున్నా, వేరే ఏ పదవులు ఆశించి నేను రాలేదు. నాకు ఒక బిడ్డ ఉందన్న, ఆడపిల్ల. ఆ బాబుకి న్యాయం చేయడం అని అడిగితే రాజమోహన్ రెడ్డి వాళ్ళందరూ, రాజారెడ్డి గారిని అందరూ కూడా కలిసి గోటుతో పోయే ఈ చిన్న విషయాన్ని గోరంత చేశారు. ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి మీద కూడా కోపమే లేదండి. నాకు చెప్పాలంటే ఆయన మమ్మల్ని అనలేదు, బట్ ఆయన్ని ఆ విధంగా మార్చేశారు. మాకు పూర్తిగా వ్యతిరేకం చేసేశారు. మాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం. ఏంటంటే మొదటి విన్నాను, కానీ మాకే అదృష్టం లేదు. ఆయన కలిసి అదృష్టం మాకు లేదని నేను ఎప్పుడు బాధపడుతుండేదాన్ని. కొంత మధ్యవర్తులు ఏదో సంథింగ్ చేశారు. కానీ ఈ వైసీపీ మీటింగ్ అప్పుడు సార్ వచ్చారు, అప్పుడు నేను చూశాను. ధర్మరాజు లాంటి వారు ఆయన, మంచి మనసున్న మహారాజు ఆయన. ఆయనకున్నంత గొప్ప మనసు ఎవరికి లేదని నేను చెప్తున్నా. కానీ వాళ్ళ దంపతులు ఈ పొద్దు సేవ చేయాలని బయటకు వస్తే రకరకాల మాటలతో ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఏం కాదండి, వాళ్ళు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర, వాళ్ళకేం సంపాదించుకోవాలని లేదు, వాళ్ళకేమి కోట్లు లేక కాదు. వాళ్ళకేమండి అంత భగవంతుని శ్రీమన్ మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉంది. అలాంటప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి? పేద సాదా 10 మందికి న్యాయం చేయాలి. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది సార్ వాళ్ళకి? చేసి ఆయన మనం ఎంపీగా చూసుకోవాలని మనసారా కోరుకుంటున్నా. అదేవిధంగా కాకెళ్ళ సురేష్ గారు మంచి మనసున్న నాయకుడు ఆయన. ఎందుకంటే కష్టపడి పనిచేసే నైజం ఉంది, చాలా కష్టపడుతున్నారు. కానీ ఇంత నియోజకవర్గాన్ని గ్రేట్గా ఫీల్ కావాలి మనం కాకర్ల సురేష్ గారి గురించి. ఎలాగంటే ఆయన అంటున్నారు అమెరికా నుంచి వచ్చారు, అమెరికా వెళ్తారండి. ఎక్కడికంటే వెళ్ళేది? అమెరికా వెళ్తానంటే పోనిస్తామా? అస్సలు పోనీ. ఇక్కడ ఉండి ఆయన ఏం సేవలు చేయాలనుకున్నారో చేయించుకుంటాం. ఎవరు కావాలి సార్? మనకు సేవలు చేసే వాళ్ళు కావాలి, మన నియోజకవర్గం అభివృద్ధి కావాలి. ఇన్ని కష్టాల్లో ఉన్నటువంటి ఇది జరగలేదు, అది కాలేదు అంటున్నారు కదా, మరి చేయడానికి ముందుకు వచ్చారు కదా. ఒక అవకాశం ఇవ్వాలి అందరికీ, ఒక అవకాశం ఇవ్వాలి. రాజకీయం ఎవరి సొంతం కాదు, ఎవరు కష్టపడితే వాళ్ళ సొంతం అవుతుంది రాజకీయం. మీ ఒక్కరి సొంతమే కాదు. ఎప్పుడో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ బ్రాండ్ ఉండిందండి మేకపాటికి. ఇప్పుడు ఎక్కడుందండి? ఇప్పుడు ఎక్కడుంది? మీ చుట్టూ ఉండే వాళ్ళే మా చుట్టూ ఉన్నారు. మీకు తెలుసో లేదు ఆ విషయం? మీరు అనుకుంటున్నారేమో అంతా మా వాళ్ళే మా చుట్టూన్నారు, మేము గెలుస్తామని చెప్పని. కానీ అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ పొద్దు వేణుగోపాల్ రెడ్డి అన్న మొన్నటి దాకా అక్కడే ఉన్నారు. ఆయన మనసులో ఎంత బాధ ఉందో చూడండి. ఎంత బాధ ఉంటే ఆయన ఎంత ధైర్యంగా పబ్లిక్లో చెప్పారు. అంతకన్నా ఎక్కువ బాధ ఉందండి ఈ శాంతమ్మకి గుండెల్లో. అంత బాధ ఉంది. మీరు అన్ని విధాలా దూరం చేశారు, కానీ మాకు భగవంతుడు న్యాయం చేశాడు. 2 రకాలుగా న్యాయం చేశారు. ఒకటి చంద్రశేఖర్ రెడ్డి గారు నన్ను టీడీపీలో జరిపించడం నెంబర్ 1 అయితే, దానికన్నా ముందు ఇది నెంబర్ 2 అయితే, దానికన్నా ముందు మన తెలుగుదేశం పార్టీలోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావటం చాలా చాలా అదృష్టం అని గర్వంగా చెప్తున్నాను నేనైతే. అది మన అదృష్టం అండి. అంత మంచి మనసున్న మహారాజు వారు మనకి ఎంపీ కావడం, మన పనులన్నీ అయిపోతాయండి. అద్భుతం, అమోఘం అండి. కాకర్ల సురేష్ గారు ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తారు, డౌట్ లేదు. అంతకు మించి ఈ వేదిక మీద చూడండి, విజయరామరెడ్డి గారు సింహంలా కూర్చొని ఉన్నారు చూడండి. చంద్రశేఖర్ రెడ్డి గారు అదో కొదవ సింహం అండి. బొల్లినేని రామారావు గారు, ఇంత మంచి సీనియర్ నాయకులు అందరూ ఇక్కడే ఉన్నారండి, ఇంకెక్కడ లేరు. అటుపక్క ఏమీ లేదు సార్, ఏం లేదు.
అంతా అత్తిపండు, మేడి పండు చూడు మేడివై ఉండు, పొట్టు వైపు చూడు పురుగులుండని అన్నీ అక్కడ అదే ఉండేది. ఏం పర్వాలేదు, ఒకే అవకాశం సార్, వెయిట్ చేయండి, అయిపోయింది. సో మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా అందరూ తెలుగుదేశంలో ఉండే అందరం కూడా మంచిగా ఈరోజు పాల్గొన్నాము. భోజనాలు మంచిగా రెడీ అయినాయి. ఆ విధంగా చేస్తున్నప్పుడు నాయకులు మీరు ఆప్తే ఆగే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.